Hey guys, good morning and welcome back to my channel Indian Nomad on Road. సో మోడిఫికేషన్ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను మోడిఫికేషన్ వీడియో స్టార్ట్ చేయకముందుకు ఒక 480 500 అట్లా ఉండే సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడైతే ఒక 1 మంత్లో అది ఒక 1.5 2 మంత్స్ అనుకుంటా. సో అది 900కి అయితే వచ్చింది. ఇంకా 100 అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఒక మైల్ స్టోన్ అయితే పూర్తి అవుతుంది. మోడిఫికేషన్స్ వీడియోస్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. గుజరాత్లో చేపించినాయని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో కొన్ని మోడిఫికేషన్ చేపించిన తర్వాత చూద్దాం. బట్ గుజరాత్లో చేపించిన మోడిఫికేషన్లో ఇంకొకటిది ఈ వ్యాన్ లైఫ్ అనే లోగో ఉంది కదా. సో ఇది ఒకటి ఫ్రంట్కి అండ్ బ్యాక్కి రెండు ప్లేస్లలో ఈ వ్యాన్ లైఫ్ అనే లోగోని అయితే వేసినాం మనం అక్కడ పైన కనబడేది. సో అది చాలా క్రియేటివ్గా చేసినాం అనమాట. సో అదొకటి ఇంకో వీడియో ఉంది, అదొకటి చూపిస్తాం అనుకుంటున్నా. సో ఆ వ్యాన్ లైఫ్ లోగో థాట్ ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా చేసినాం అనే ప్రాసెస్ అయితే ఇప్పుడు చూడండి. వ్యాన్ లైఫ్ లోగో చేస్తున్నాము, దానికోసం కార్డ్స్ కట్ చేస్తున్నాం. కార్లో డ్యువెల్ కలర్ ఉంది కదా, ఆ డ్యువెల్ కలర్ కలర్స్ కట్ చేసి మరి మన కార్ లాంటిది ఇలాంటి షేప్ అయితే తయారు చేసి వ్యాన్ లైఫ్ అనే లోగో అయితే తయారు చేస్తాం. ఇది కలర్ డిఫరెంట్, ఇది కలర్ డిఫరెంట్. సో వ్యాన్ లైఫ్ లోగో చేస్తున్నాం. ఇక్కడ మన కార్ వస్తుంది, సేమ్ నా కార్కి ఏ కలర్ ఉందో అదే కలర్తో ఇట్లా కార్ షేడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వస్తే కారు మొత్తం లోగో వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ క్యారియర్ పైన స్టిక్ చేయడానికి. సో పార్ట్స్ ఇట్లా టూ కలర్స్ కాబట్టి ఇట్లా పార్ట్స్ కట్ చేసేసి ఇట్లయితే స్టిక్ చేయాలి. ఫస్ట్ थोड़ा हार्ड है ना वर्क ये मल्टी कलर का, हमारे लिए कोई हार्ड नहीं, तो थोड़ा टाइम कंज्यूमिंग है, देख के करना होगा. ऐसे क्या है ऐसा कोई भी बनाते हैं बाहर या सिर्फ तुम्हारा कला है? बनाने वाले बना देते हैं, बाकी मैं कोई नहीं करता. बस ये हो गया अपना कार जैसा है वैसा सेम टू कलर में. अभी इधर टायर्स వీళ్ళు सब मतलब छोटे छोटे चीज़ें भी काट के रखे, అన్ని చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న పార్ట్స్ అవి కూడా కట్ చేసాము. అవి కూడా పెట్టేసి టైర్లు పెట్టేసి మొత్తం ఇట్లా లోగో అయితే తయారవుతుంది. తయారు చేస్తాం కార్కి. वो प्रोफाइल टायर एंड ఇది कार पिक्चर వచ్చేసి अब क्या लगेगा, लाइट लगेगा ना, लाइट्स इंडिकेटर लगेगा, अलॉय व्हील्स लगेंगे इसमें. अभी अलॉय व्हील्स वाह छोटे छोटे मतलब बहुत ध्यान देने का काम है. मेरी गाड़ी को मारो मत, अब ये मेरी है, बाद में आप బస్ సూపర్ బైక్. थैंक ఇది ఫైనల్ లోగో, వ్యాన్ లైఫ్ లోగో. చూడండి ఎంత డీటెయిల్ ఉందో వ్యాన్ లైఫ్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి లైట్, హెడ్ లైట్, ఇండికేటర్ లైట్ కనబడుతుందా, ఇండికేటర్ లైట్, బ్యాక్ లైట్. సో ఫుల్ డీటెయిల్తో సహా లోగో అయితే రెడీ చేసింది మన రిషిబాయ్. సూపర్. ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి క్యారీ చేసేస్తాం. రిషిబాయ్ సూపర్. थैंक यू थैंक यू थैंक यू. वो कपड़ा लेके थोड़ा साफ हो क्या दो स्क्वीजी. सेंटर कैसा पता चलेगा? ये सेंटर है. हाँ नहीं, राइट 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 और राइट और ये सेंटर है, इधर सेंटर है. और लेफ्ट लो, हाँ लेफ्ट इधर, मतलब तुम्हारा लेफ्ट लेफ्ट और रुको, डाल दो. इसका सेंटर ये स्टिकर का, ठीक. पूरा कितना है पहला, पूरा कितना है पहला, वो देखो हैं, पूरा तो देखो पहला. अरे रुक जाओ यार. हाँ नीचे नीचे गैप देखो, गैप सेम नहीं है. ऊपर करो लेफ्ट साइड ऊपर करो, ये हाथ बाएं हाथ ऊपर करो, राइट हैंड नीचे करो थोड़ा. हाँ बस देखना टेढ़ा मत हो. हाँ सही है. इंडिकेटर निकल जाएगा देखो.
भाई रेडियम में ये हटेगा नहीं, छोटा सा पॉइंट भी नहीं हटेगा रेडियम का। सुपर। ऐसे करना है। ఫస్ట్ స్టిక్కర్ అయిపోయింది, సెకండ్ స్టిక్కర్ ఇప్పుడు. ఇక్కడ ఇది వెనకాల కూడా మన వ్యాన్ లైఫ్ లోగో అయితే స్టిక్ అయిపోయింది. సూపర్ ఉంది అసలు. ఫస్ట్ ఖాళీ ఉండే క్యారియర్, ఇప్పుడు చూడండి మస్తు లుక్ వచ్చింది. సూపర్ అసలు. అండ్ డీటెయిల్స్ కూడా చూడండి, ఇండికేటర్ అండ్ టెయిల్ లైట్, కిటికీస్, విండోస్, టైర్ మధ్యలో ఇది అన్నీ ఫుల్ డీటెయిల్డ్ లోగో. ఫస్ట్ ఈ వ్యాన్ లైఫ్ వైట్ ఇట్లనే వదిలేదాం అనుకున్నాం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా. సో వ్యాన్ లైఫ్ అనేది ఇట్లనే వైట్లో వదిలేదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ వైట్ మనం రేడియం కనుక వేస్తే నైట్ వచ్చే వాళ్ళకి లుకింగ్ బాగుంటుంది, అందుకని చెప్పేసి వైట్ రేడియం వేసేస్తున్నాం. ఇంకా ఏంటలా మాట ये पेस्टिंग करता थ्री डी बनाया, 3D 2 वाले तो पाना వెనకాల వేసినట్టే ముందు కూడా ఆ వ్యాన్ లైఫ్లో వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా రేడియం వేసినాం. సో వెనకాల వచ్చే వాళ్ళకి కానీ ముందర వచ్చే వాళ్ళకి కానీ లైట్లలో క్లియర్ కనబడేటట్టు. సో అది ఆ రకంగా వ్యాన్ లైఫ్ అనే లోగోని అయితే చేసినాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. అంటే మన కార్ పైన ఏదైతే కలర్ వేసినామో అదే కలర్లు సేమ్ ప్యాటర్న్లో వేసాం అనమాట వ్యాన్ లైఫ్ అని వచ్చేటట్టు. సో నా ఫేవరెట్ లోగో అనమాట. ఈ అన్ని వర్క్లలో అది చిన్నది నాకు చాలా ఫేవరెట్. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ అయితే 1000 అవుతుంది. సో అందరికీ షేర్ చేయండి, అది ఫుల్ అయ్యేటట్టు చూద్దాం తొందరలో. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వడోదర నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కొన్ని ట్రయల్స్ అయితే చేసిన, టెస్టింగ్ అండ్ కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేసిన. సో అవి ఏమేమి చేసినాము, వడోదర నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలా వచ్చిన తర్వాత టెస్టింగ్లో ఎక్కడెక్కడ ఉన్నాము, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి మోడిఫికేషన్ చేసినాం అనే వీడియోస్ అయితే వస్తాయి. సో ఆ వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టిల్ దెన్ బాయ్.